చూద్దాం. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఇండ్లు కూల్చుతారోనని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు. అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నాకా పరిధి తులసిరామ్ నగర్లో మూసీ ప్రాంత వాసులను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగబట్టారన్నారు. గరీబోళ్లంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారని, వాళ్ల బతుకులను ఆగం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే. అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు. హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కరు ఓట్లు వేయలే. ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు. ఇట్లనన్నా చేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలని మీ బతుకులని చెప్పి పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం చెప్పిండు 10 నెలల ముంగట. అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు. ఏం చెప్పిండు? కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తుండు. ఇంట్లో అవ్వనో అయ్యనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోనికో. నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోనికి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పిండా లేదా? ఇవన్నీ 6 గ్యారంటీలు అన్నాడా? ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా? వచ్చినాయా 2500, 4000 వచ్చినాయా? వచ్చినాయండి సీక్రెట్కి ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేని గట్టిగా ఇప్పుడు వచ్చినాయా రాలేదా? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండే లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమని వచ్చిందా మీకు? బంగారం రాదు, ఇనుము రాదు, మన్ను కూడా రాదు.